కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ కేతువు, తృతీయ చంద్రుడు, షష్టమంలో సప్తమంలో రవికుజుల సంచారం, అష్టమంలో రాహుబుధ శుక్రుల సంచారం, భాగ్యస్థిత శనైశ్వరుడు, ద్వాదశంలో బృహస్పతి. ఇక కర్కాటక రాశి వారు సప్తమ రవికుజుల సంచారం వల్ల ఎటువంటి వ్యవహారంలోనైనా సరే స్పాట్ డెసిషన్స్ వల్ల ఆ పనులు కొంత ఆలస్యంగా జరిగి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపడే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇచ్చినట్లయితే ఫైనాన్షియల్ బ్లాకేజ్ జరుగుతుంది. ఇచ్చినటువంటి ధనం సకాలంలో తిరిగి రాకపోవటం, పెట్టుబడులు పెట్టినటువంటి వారికి ఆర్థికపరమైన స్తబ్దత పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వారం ప్రారంభంలో తృతీయ చంద్రుడు వారాంతంలో కలగటం వల్ల వారం ప్రారంభంలో అన్నింటా శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి సప్తమ రవికుజుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. అష్టమ రాహు ప్రభావం ఉండటం వల్ల కర్కాటక రాశి వారు ప్రయాణాలు చేసేవారు, సుదూర ప్రాంతాలకు జర్నీస్ చేసేటువంటి వారు, హెవీ వెహికల్స్ లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు కొంత ఆరోగ్య విషయంలో దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బంది పెట్టకుండా శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే ఈ రాశి వారికి ద్వాదశంలో బృహస్పతి, ద్వితీయంలో కేతు యొక్క సమస్య, ఈ ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ విజయాలు సాధించుకుంటారు, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. అందులో ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ రవికుజుల యొక్క సంచారం వల్ల ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అష్టమ బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా వృత్తి వ్యాపారస్తులు, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, మరి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంటే అనవసరంగా మనం పెట్టుబడి ఇప్పుడు పెట్టుకున్నట్లయినా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. అంటే ఇద్దరి మధ్య ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మాట పట్టింపులు కానివ్వండి, ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఆర్థిక సహాయ సహకారాలు ఆలస్యంగా అందడం కానీ ఇటువంటి ఇబ్బందులు గురేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కాస్త శ్రమకాలంగా చెప్పుకోవచ్చు. అంటే అత్యధికమైన శ్రమ ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారం ప్రారంభంలో అన్నింటా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయంలో ఈ రాశి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. అంటే చేసే ఉద్యోగాల్లో ఆకస్మికంగా మనకు అవకాశం ఉందని బదిలీలు పెట్టుకోవటం, ఇప్పుడే మారిపోవాలనేటువంటి స్పాట్ డెసిషన్ వల్ల నష్టాలు కలగకుండా కొంత సమయాన్ని తీసుకుని ప్రణాళికతో ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తాయి. కర్కాటక రాశి వారికి ద్వితీయ కేతువు, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, సప్తమ రవికుజులకు సంచారం. ఈ వారంలో ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా కర్కాటక రాశి వారు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. సోమవారం రోజు విశేషంగా శివునికి ఒక రుద్రాభిషేకాన్ని చేయించడం, ఆవు నెయ్యి దీపాన్ని పెట్టండి. పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని, పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోండి. వీలైతే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. సుదూర ప్రాంతాలకు పుణ్యయాత్రలు చేసేటువంటి వారు కూడా దుర్గానామాన్ని జపం చేయండి. ఓం శ్రీ దుర్గాయై నమః. ఈ జపం వల్ల మనకు వచ్చేటువంటి ఆపదలు తొలగిపోయి, అనిశ్చిత వాతావరణం తొలగిపోయి మనోభీష్టాలు సిద్ధిస్తాయి. మీ యాత్ర సఫలీకృతం అవుతుంది. అనుకున్న కార్యాలు కూడా దిగ్విజయం అవడం కోసం దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవటం కర్కాటక రాశి వారి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేయటం వల్ల సానుకూలంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు కర్కాటక రాశి వారు సాధించుకుంటారు.